ఏమడిగారంటే, "మీరు DS-160 ఫార్మ్ ఏ రోజు ఫిల్ చేశారు?" అని అడిగారు. నేను ఈ క్వెషన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ నాకు గుర్తులేదు నేను ఏ రోజు చేశాను అని. DS-160 ఫార్మ్‌లో వెతుకుతున్నాను ఏ రోజు ఫిల్ చేశాము అన్నట్టు. హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్కీ వర్స్. నా పేరు అఖీల. ఈరోజు నేను మీ అందరికీ నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. మేమేం డాక్యుమెంట్స్ క్యారీ చేసాము, ఏమేమి డాక్యుమెంట్స్ మిస్ చేసాము, ఏమేమి మిస్టేక్స్ చేసాము అన్నీ కూడా నేను కలిపేసి వీడియోలో షేర్ చేస్తున్నాను. మా వీసా అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా కూడా వీడియోలో చూసేయండి. లక్కీగా బయోమెట్రిక్స్ ఇంకా ఇంటర్వ్యూ 2 కూడా హైదరాబాద్‌లోనే వచ్చినాయి. మా బయోమెట్రిక్స్ వచ్చేసి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఉండే. నా వీసా బయోమెట్రిక్ ప్రాసెస్ పైన నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. వీసా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి హైదరాబాద్ నానక్రమ్ గూడలో పడింది. సో మేము స్లాట్ బుకింగ్ వరకు కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకున్నాము. అండ్ పర్ పర్సన్ 16,100 ఫర్ స్లాట్ బుకింగ్ అయింది మాకు. మేమైతే B1, B2 వీసాకి అప్లై చేసాము. దాన్ని విజిటర్ వీసా అని కూడా అంటారు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు మనల్ని అడిగేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అని అడుగుతారు మోస్ట్లీ. సో మేమైతే మా అక్క యూఎస్లో ఉంది, తనని కలిసి ఆల్రెడీ 2 years అయింది, తను చూడడానికి వెళ్తున్నాము. అదే కాకుండా కొన్ని టూరిజం ప్లేసెస్కి కూడా వెళ్తాము అనే ప్లాన్లో మేము వీసా అప్లై చేసాము. ఇంకా మా పేరెంట్స్ ఆల్మోస్ట్ 1 week నుంచి వీసా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యాము. వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు ట్రాన్స్లేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ మా పేరెంట్స్కి, వాళ్ళకి అదే కంఫర్టబుల్ లాంగ్వేజ్ కాబట్టి. సో ఇవన్నీ కూడా మేము ప్రిపేర్డ్గానే వెళ్ళాము. మార్నింగ్ మాకు 10:45కి ఉండే స్లాట్. మేము అక్కడికి 9:30 వరకు వెళ్ళిపోయాము. బయోమెట్రిక్స్ అప్పుడు చాలా ఎర్లీగా వెళ్ళిపోయి చాలాసేపు టైం వేస్ట్ అయింది అనిపించింది అక్కడ నిల్చోవడం తప్ప ఏం లేకుండే బయోమెట్రిక్స్ అప్పుడు. కానీ వీసా ఇంటర్వ్యూకి మనం 9:30కి వెళ్ళా అక్కడ మనకి కూర్చోడానికి వాళ్ళు చైర్స్ అరేంజ్ చేస్తారు. కానీ మేము 9:30కి వెళ్ళేసరికి అనౌన్స్మెంట్ చెప్పారు 10:45 స్లాట్స్ వాళ్ళు కూడా లైన్లో వచ్చేయండి అన్నట్టు. సో ఇంకా మేము అప్పటికి వెళ్ళిపోగానే ఫోన్స్ ఇంకా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమున్నా ఇంకా బ్యాగ్స్ కూడా అన్ని లాకర్లో పెట్టేసాము. మేము క్యారీ చేసిన డాక్యుమెంట్స్ DS-160 ఫామ్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, పాస్పోర్ట్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మేము ఫైల్లో క్యారీ చేసాము, ఎందుకైనా బెటర్ అనేసి. మీ అసెట్స్ కానీ మీ సేవింగ్స్ బ్యాంక్లో చూపించాలనుకుంటే అవి కానీ అవన్నీ కూడా మనం క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ కూడా. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేసాము. ఇంకా లైన్లో వెళ్ళాక ఫస్ట్ మాకు సెక్యూరిటీ చెక్ వాళ్ళు మా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చేశారు. మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం కాబట్టి డిపెండెంట్ వీసా అప్లై చేసాము. మా ఫాదర్ పైన డిపెండెంట్ లాగా నాది కూడా ఇంకా మా మమ్మీది కూడా ఉంటుంది. సో అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మాకు ఒకటే ఉండే. సో సెక్యూరిటీ చెక్ వాళ్ళు మా పాస్పోర్ట్స్ ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చెక్ చేసి ఫర్దర్గా లైన్లోకి పంపించారు. తర్వాత ఏదైతే మాకు బయోమెట్రిక్స్లో స్టిక్కరింగ్ వేస్తారో పాస్పోర్ట్ బ్యాక్ సైడ్, ఆ పాస్పోర్ట్లో వేసే స్టిక్కరింగ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో యూజ్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ దగ్గర స్టాఫ్ వాళ్ళు మాకు పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కరింగ్ పైన చిన్నగా మార్క్ చేశారు హైలైటర్ తోని. తర్వాత మళ్ళీ లైన్లోకి ప్రొసీడ్ అవ్వమన్నారు. ఇంకొక సెక్యూరిటీ వాళ్ళేమో పాస్పోర్ట్లో ఉన్నది మనమే కాదా అని ఒకసారి క్రాస్ వెరిఫై చేసి లోపలికి పంపించారు. లోపలికి పంపించాక వాళ్ళు మనని ట్రేస్ తీసుకోమంటారు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం కాబట్టి మేము సింగిల్ ట్రే తీసుకొని మన బిలాంగింగ్స్ అన్ని కూడా ట్రేలో వేయాలి. లైక్ బెల్ట్, బ్యాంగిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో వేసేయాలి. తర్వాత ఫ్యామిలీలో ఒకరు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు వాళ్ళు. సెక్యూరిటీ చెక్ అయిపోయాక డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడే మనం ఫైల్లో సర్దుకొని మళ్ళీ బ్యాక్ టు లైన్లోకి వెళ్ళొచ్చు. ఇంకా లైన్లోకి వెళ్ళాలి ముందు. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు అలాగే లైన్లో ఇంకొక అనౌన్స్మెంట్లో మాకు ఏం చెప్పారు అంటే, ఎక్సెప్ట్ మీ పాస్పోర్ట్ అండ్ ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తప్ప మిగతా అన్ని మీరు ఫైల్లో పెట్టేసుకోండి. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, DS-160 ఫామ్ అన్నీ కూడా మీరు ఫైల్లో పెట్టేసుకోండి అని చెప్పారు. మేమైతే పాస్పోర్ట్స్ క్యారీ చేసాము. ఇంకా ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ పైన మాకు కొంచెం డౌట్ ఉండే. సో మేము అక్కడ స్టాఫ్ వాళ్ళని అడిగాము. స్టాఫ్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు మీ డాటర్ని కలవడానికి వెళ్తున్నారు కాబట్టి మీరు తన వీసా కాపీ, స్కాన్డ్ కాపీ కానీ తన ఇన్విటేషన్ లెటర్ ఏదైనా మీరు క్యారీ చేయాలి అన్నట్టు అన్నారు. మేము అలాంటివి ఏవి కూడా క్యారీ చేయలేదు. మాకు ఎక్కడ కూడా చెప్పలేదు అనమాట అవి క్యారీ చేయాలి అని. అంటే తన గ్రాడ్యుయేషన్కి వెళ్ళుంటే మన ఇన్విటేషన్ మాకు ఇస్తారు. ఇన్విటేషన్ కానీ I-20 ఫామ్ అలాంటివి ఏదైనా క్యారీ చేసేవాళ్ళము. కానీ మేము తనని కలవడానికి వెళ్తున్నాం. తను ఆల్రెడీ జాబ్ చేస్తుంది.
సో మేము తనవేమి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళలేదు. కానీ అక్కడ స్టాఫ్ వాళ్ళు అట్‌లీస్ట్ తన వీసా స్కాన్డ్ కాపీ ఉండాలి అన్నట్టు అన్నారు. సో అక్కడ మేము కొంచెం పానిక్ అయ్యాము. మా ముందు కూడా ఒక ఆంటీ ఉన్నారు. ఆంటీ కూడా తన అబ్బాయిని కలవడానికి వెళ్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా జాబ్ చేస్తుండే. సో ఆంటీకి కూడా ఎవరు చెప్పలేదు అంట. ఆంటీ కూడా అబ్బాయిది వీసా స్కాన్డ్ కాపీ తీసుకురాలేదు. మీరు గాని మీ అబ్బాయిని గాని, అమ్మాయిని గాని కలవడానికి వెళ్తే తన స్కాన్డ్ కాపీ కూడా తీసుకెళ్ళండి. వీసా స్కాన్డ్ కాపీ. మేమైతే అది తీసుకెళ్ళలేదు. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు కదా. సో మీరు అది కూడా సేఫ్ సైడ్ తీసుకొని వెళ్ళండి. గ్రాడ్యుయేషన్‌కి వెళ్తూ ఉంటే మీకు ఎలాగో ఇన్విటేషన్ అవి తీసుకొని వెళ్తారు. ఒకవేళ తను జాబ్ చేస్తూ F1 OPTలో ఉన్నా కూడా మీరు బెటర్ తన వీసా స్కాన్డ్ కాపీ తీసుకొని వెళ్ళండి. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. సో మేము అప్పటికి పానిక్ అవుతూనే ఉండే. ఇంక కొంచెం ముందుకు వెళ్ళాక ఈ తెలుగు ట్రాన్స్లేటర్ గురించి కూడా అడుగుదాము అని స్టాఫ్‌ని అడిగితే స్టాఫ్ వాళ్ళు అన్నారు, మీరు ఆఫీసర్‌ని డైరెక్ట్‌గా అడగండి ఇంటర్వ్యూ అప్పుడు. వాళ్ళే మీకు తెలుగు ట్రాన్స్లేటర్‌ని ప్రొవైడ్ చేస్తారు అని అనిండే. సో మేము అలాగే ఇంకా లైన్‌లో వెళ్తుండే. అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళే ఆర్గనైజ్డ్‌గా ఒక సర్కిల్స్‌లో ఒక్కొక్కరిని నిల్చోబెట్టారు. ఫ్యామిలీ అంతా గ్రూప్‌గా డిపెండెంట్ వీసా కాబట్టి మాకు ముగ్గురిని కూడా ఒకటే సర్కిల్‌లో నిల్చోబెట్టారు. నెక్స్ట్ అన్నట్టు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో వెళ్ళగానే ఆఫీసర్‌కి నేను విష్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ ఆఫీసర్‌ని సార్ గాని, మ్యామ్ అని అడ్రెస్ చేయకుండా బెటర్ వాళ్ళ ఆఫీసర్ అని అడ్రెస్ చేస్తే బావుంటది. డ్రెస్ కోడ్ వచ్చేసి మీరు కుర్తీసే వేసుకోండి అలా అని ఎవరు ఏం చెప్పరు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు డ్రెస్అప్ అవ్వచ్చు. కానీ కొంచెం అది ఫార్మల్‌గా ఉండేలాగా చూసుకోండి. జస్ట్ మీరు వాళ్ళకి ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో మీరు అలా డ్రెస్అప్ అవుతే చాలు. సో వెళ్ళగానే నేను ఆఫీసర్‌కి గ్రీటింగ్స్ చెప్పాను, గుడ్ మార్నింగ్ అని. తర్వాత ఆఫీసర్ నన్ను పాస్‌పోర్ట్స్ అడిగారు మా ముగ్గురివి. నేను పాస్‌పోర్ట్స్ కూడా ముగ్గురివి ఇచ్చేసి క్యాన్ యూ ప్లీజ్ గెట్ ఎ తెలుగు ట్రాన్స్లేటర్ అని ఆఫీసర్‌ని అడిగాను. ఆఫీసర్ ఏమో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అనేసి నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడిగేశారు. నేను ఇంకా ఆఫీసర్‌కి వినబడలేదేమో అనేసి మళ్ళీ ఇంకోసారి అడిగాను. క్యాన్ యూ ప్లీజ్ గెట్ ఎ తెలుగు ట్రాన్స్లేటర్ ఫర్ మై పేరెంట్స్ అన్నట్టు అంటున్నాను. సో ఆఫీసర్ ఏమో యూ నో ఇంగ్లీష్ రైట్ అన్నారు. యెస్ అని చెప్పాను. సో యూ కెన్ హెల్ప్ యువర్ పేరెంట్స్ అన్నట్టు అన్నారు. సో అలా మాకైతే తెలుగు ట్రాన్స్లేటర్ ప్రొవైడ్ చేయలేదు. సో మేము చేసిన మిస్టేక్ ఇంకోటి ఇదనమాట. సో ఒకవేళ మీకు తెలుగు ట్రాన్స్లేటర్ కావాలి అంటే మీ పేరెంట్స్‌ని ముందు నిల్చోబెట్టడం బెటర్. నేనేమనుకున్నాను అంటే పేరెంట్స్ వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఫస్ట్ టైం కదా, వాళ్ళకెందుకు అన్నెసెసరీ పానిక్ అని నేనే ముందు నిలబడ్డాను. కానీ నేను ఉండేసరికి నాకు ఇంగ్లీష్ వచ్చు అనేసి వాళ్ళు మాకు తెలుగు ట్రాన్స్లేటరే ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ మీకు పక్కాగా తెలుగు ట్రాన్స్లేటర్ కావాలి అంటే ఎవరికైతే మీ పేరెంట్స్‌ని ముందు నిల్చోబెట్టడం బెటర్ నా సజెషన్ అయితే. మొత్తం నా ఇంటర్వ్యూ అయితే 1-on-1 ఇంటర్వ్యూ అయిపోయింది. మా పేరెంట్స్‌ని సింగిల్ క్వెషన్ కూడా అడగలేదు. మొత్తం నన్నే అడిగారు. నేనే చెప్పాను వాళ్ళ క్వెషన్స్ కూడా. ఫస్ట్ అయితే నన్ను వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అని అడిగారు. నేనైతే మా సిస్టర్ అక్కడ ఉంది. 2 ఇయర్స్ అయిపోయింది తనని కలిసి అలాగే అక్కడ నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్తాము అన్నట్టు చెప్పాను. తర్వాత ఎన్ని డేస్ ఉంటారు అన్నట్టు అడిగారు. మేము 20 డేస్ వరకు అలా ఉందాము అనుకుంటున్నాం అని చెప్పి. మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడిగారు. తర్వాత తన యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అని అడిగారు. సో అవన్నీ కూడా నేనే చెప్పాను. మేమైతే కొంచెం పానిక్ లోనే ఉన్నాం. మా అక్కది డాక్యుమెంట్స్ అడుగుతారేమో అన్నట్టు ఉండే. ఏదైతే డాక్యుమెంట్స్ మేము క్యారీ చేయలేదో అవే డాక్యుమెంట్స్ అడిగారు. మీ సిస్టర్‌ది వీసా స్కాన్డ్ కాపీ ఇవ్వండి అని అడిగారు. మేము ఆ డాక్యుమెంట్ క్యారీ చేయలేదు ఇంకా. సో ఇంకా అప్పటికే కొంచెం పానిక్ అయ్యాము. ఇంకా చెప్పాము ఆ డాక్యుమెంట్ లేదు, వి డిడ్ నాట్ గెట్ దట్ డాక్యుమెంట్ అన్నట్టు. ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా చూపిద్దాము అన్నట్టు నేను చూస్తున్నా ఫైల్‌లో. కానీ అప్పటికే ఆఫీసర్ ఏమన్నారంటే మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా లేదా అన్నారు. సారీ వి డిడ్ నాట్ గెట్ దట్ డాక్యుమెంట్ అన్నట్టు చెప్పాను నేను. తర్వాత ఆఫీసర్ ఏమో గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ లెటర్ ఇవ్వండి అన్నట్టు అడిగారు. నేనేమో నో షీ ఈస్ వర్కింగ్ రైట్ నౌ, వి ఆర్ నాట్ గోయింగ్ ఫర్ హర్ గ్రాడ్యుయేషన్ అన్నట్టు చెప్పా. అయితే I-20 ఇవ్వండి. I-20 గాని తన డాక్యుమెంట్స్ అడిగారు మొత్తానికి. I-20 అండ్ వీసా కాపీసే అడిగారు మొత్తానికి. ఇంకా డాక్యుమెంట్స్ తేలేదు అనేసరికి ఆఫీసర్ సిస్టమ్‌లో మా అక్క ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేశారు. తర్వాత మీ అక్క ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఏం రోల్ అవన్నీ అడిగారు. ఎక్కడుంటారు మీ అక్క అండ్ మీ అక్క ఏ కాలేజ్‌లో చదువుకున్నారు అన్నీ అడిగారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిస్టమ్‌లో మ్యాచ్ అవుతుందా అన్నట్టు చూసారు. తర్వాత నా గురించి చెప్పమని అడిగారు. సో నేను నా పేరు చెప్పాను. ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నానో అవన్నీ అయితే షేర్ చేశాను. షేర్ చేశాక నా ప్యాకేజ్ అడిగారు. నా ప్యాకేజ్ కూడా చెప్పాను. తర్వాత మీరు మ్యారీడా అని అడిగారు. నో ఐఎమ్ నాట్ మ్యారీడ్ అని చెప్పాను. తర్వాత మీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. నో ఐఎమ్ నాట్ మ్యారీడ్ అండ్ నాకు పిల్లలు కూడా లేరు అన్నట్టు నేను చెప్పాను. సో ఇంక అప్పటికే నాకు కొంచెం డౌట్ వస్తుంది అప్రూవ్ చేస్తారా లేదా అన్నట్టు. వీసా స్కాన్డ్ కాపీస్ అడిగితే కూడా మేము ఇవ్వలేదు.
సో, అక్కడ గూడా కొంచెం ఇంటర్వ్యూ అవ్వలేదు అనిపించింది. తర్వాత ఇంకొకటి ఏమి అడిగారు అంటే, DS-160 ఫార్మ్‌లోనే మొత్తం దాన్ని బేస్డే క్వెషన్స్ ఉంటాయని జెప్పాను గదా! సో, DS-160 ఫార్మ్‌లో మేము ఏదైతే ఫిల్ చేసామో మొత్తం దాన్ని బేస్డే మనకి మొత్తం క్వెషన్స్ ఒస్తాయి. క్వెషన్స్ అడుగుతారు. సో, మొత్తం అదైతే కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యేసి వెళ్ళాలి ఇంటర్వ్యూకి. మేము కూడా అది కొంచెం ప్రిపేర్డ్ గానే ఉన్నాము. DS-160 ఫార్మ్‌లో ఏది అడుగుతారు అవన్నీ. కానీ నన్నేం అడిగారంటే, "మీరు DS-160 ఫార్మ్ ఏ రోజు ఫిల్ చేశారు?" అని అడిగారు. నేను ఈ క్వెషన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ నాకు గుర్తులేదు నేను ఏ రోజు చేశాను అని. నేనైతే ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్ లాస్ట్ మంత్ అలా ఫిల్ చేశాను అన్నట్టు అప్రాక్సిమేట్‌గా చెప్పాను. సో, DS-160 ఫార్మ్‌లో వెతుకుతున్నాను ఏ రోజు ఫిల్ చేశాము అన్నట్టు. సో, ఇంగా ముగ్గురిది రిజెక్ట్ చేస్తారా అన్నట్టు మైండ్‌లో రన్ అవుతుండే. ఇంకా మా పేరెంట్స్ ఇద్దరిది వీసాస్ 2 సైడ్‌కి పెట్టి వాళ్ళిద్దరిది బయోమెట్రిక్స్ అయితే పెట్టమన్నారు. నాదైతే హ్యాండ్‌లోనే పట్టుకుండే. ఇంకా నాకు అనిపించిండే మా పేరెంట్సే అప్రూవ్ చేస్తున్నారు, నాది రిజెక్ట్ చేస్తున్నారేమో అని. ఇంకా మా పేరెంట్స్ బయోమెట్రిక్స్ తీసుకొని నాకు చెప్పారు, "అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా దిస్ టైమ్" అన్నట్టు చెప్పారు. ఇంకా నా పాస్‌పోర్ట్ రిటర్న్ ఇచ్చేసి ఇంకొక పేపర్ కూడా ఇచ్చారు రిజెక్షన్ రీజన్ అన్నట్టు. ఇంకా మా పేరెంట్స్ అయితే పాస్‌పోర్ట్స్ అయితే అక్కడే పెట్టారు. నా పాస్‌పోర్ట్ రిటర్న్ ఇచ్చేసి ఒక పేపర్ కూడా నాకు హ్యాండ్‌లో ఇచ్చారు. సో, నాకు రిజెక్షన్ రీజన్ ఏంటో వాళ్ళు మనకి చెప్పరు గూడా. నాకేమనిపించింది అంటే వాళ్ళు మైండ్‌లో వాళ్ళు ముందే అనుకోని ఉంటారు అని అనిపించింది. లైక్ పేరెంట్స్ ఎవరైనా ముగ్గురిలో ఎవరైనా ఇద్దరిది అప్రూవ్ చేసి ఒకరిది రిజెక్ట్ చేద్దామని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు అని అనిపించింది. పేరెంట్స్‌ది అప్రూవ్ చేసి నాది రిజెక్ట్ చేశారు. నాకేమనిపించిందంటే మేబీ ఇప్పుడు నాది రిజెక్ట్ చేయడం వల్ల అట్‌లీస్ట్ దానికోసమైనా పేరెంట్స్ రిటర్న్ వస్తారు ఇండియాకి మళ్ళీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూతోని వాళ్ళు రిజెక్ట్ చేశారేమో అనిపించింది. ఎప్పుడైనా కూడా మనం వాళ్ళకి స్ట్రాంగ్ రీజన్స్ ప్రొవైడ్ చేయాలి. మీరు డెఫినిట్‌గా ఇండియాకి రిటర్న్ వస్తారు అనేసి. సో, మేము అలాగే అన్నీ కూడా ప్రిపేర్ అయ్యే వెళ్ళాము. కానీ వాళ్ళు దానికి రిలేటెడ్ మమ్మల్ని సింగిల్ క్వెషన్ కూడా అడగలేదు. డెఫినిట్‌గా మేము ఇండియాకి రిటర్న్ వస్తాము. వాళ్ళు కన్వే అవ్వేలాగా మనం వాళ్ళకి ఆన్సర్ చేయాలి వాళ్ళు అడిగే క్వెషన్స్ అన్నట్టు ప్రిపేర్ అయ్యాము. కానీ దానికి రిలేటెడ్ వాళ్ళు ఒక క్వెషన్ కూడా అడగలేదు. లాస్ట్‌కైతే నాది రిజెక్ట్ చేశారు. ఇలాగే నాకు తెలిసిన ఇంకొక ఫ్యామిలీకి కూడా వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ యూఎస్‌లో ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఇంకొక అమ్మాయి ముగ్గురు వెళ్దామని అనుకున్నారు. కాకపోతే వాళ్ళ ఫాదర్‌ది రిజెక్ట్ చేశారు ఇక్కడ. సో, ఇప్పుడు వీళ్ళ ఫాదర్ కోసమైనా వీళ్ళిద్దరూ మళ్ళీ రిటర్న్ రావాలి. ఇంకొక ఫ్యామిలీలో కూడా ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి యూఎస్‌లో ఉంది. ఇంకా ఇద్దరు డాటర్స్ ప్లస్ పేరెంట్స్ వెళ్దాము అనుకున్నారు. సో, ఇందులోనేమో నా డాటర్‌ది అప్రూవ్ చేశారు. అండ్ పేరెంట్స్‌ది కూడా అప్రూవ్ చేశారు. ఇంకొక అమ్మాయిది ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ అమ్మాయిది రిజెక్ట్ చేసినారనమాట. సో, ఫ్యామిలీలో ఒక్కరిదైతే ఇలా రిజెక్ట్ చేస్తున్నారు మోస్ట్‌లీ. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే అందరిది అప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇంకా లక్ బేస్డ్ అని కూడా అనొచ్చు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి కరెక్ట్‌గా ఏమి రీజన్ అయితే చెప్పరు వాళ్ళు. అయినా మనకి వీసా అప్రూవ్ అయినా కూడా మొత్తం మనం యూఎస్‌కి వెళ్ళే వరకు నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అప్పుడు కూడా సెక్యూరిటీ చెక్ చాలా కేర్‌ఫుల్‌గా జరుగుతది. సో, మనం ప్రతి విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మా సిస్టర్ వెళ్తున్నప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ అప్పుడు తను అన్ని డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా హ్యాండ్‌లో క్యారీ చేసింది. ఇంకా మిగతాయి అన్నీ క్యాబిన్ బ్యాగ్‌లో పెట్టేసుకుంది. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ పేపర్ అదెందుకులే అనేసి అది లోపల పెట్టేసుకుంది. కానీ సెక్యూరిటీ చెక్‌లో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ గూడా అడిగారు. ఇంకా తనొచ్చేసి ఫుల్ పానిక్ అయిపోయి అక్కడిదక్కడ క్యాబిన్ బ్యాగ్ మొత్తం వెతికి చూసింది. చూసి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ కోసం వెతుకుతుండే. ఇంక అప్పటికి వాళ్ళు నెక్స్ట్ టైమ్ మీరు అది కూడా క్యారీ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇంకా ముందుకు పంపించారు. సో, ఈ సెక్యూరిటీ చెక్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతాయి ఏవి కూడా మనకి రీజన్స్ కూడా వాళ్ళు చెప్పరు. సో, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ విషయంలో అయితే. సో, నాది ఇది రిజెక్ట్ అయింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ కొంచెం టైమ్ ఇచ్చి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే బయోమెట్రిక్ ప్రాసెస్ మళ్ళీ ఈ స్లాట్ బుకింగ్‌కి ఫీ మొత్తం అన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటది. అది కానీ మనం మళ్ళీ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మేమైతే అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేసాము. సేవింగ్స్ గానీ ఇవన్నీ కూడా క్యారీ చేసాం. కానీ ఇవేవి కూడా మనకు అడగలేదు. కానీ సేఫ్ సైడ్ అయితే మనం క్యారీ చేయడం బెటర్. ఎప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటదో తెలీదు గదా! వాళ్ళు ఒకవేళ అడిగితే చూపించేలాగా ఉండాలి. సో, మమ్మల్నయితే అవేమి అడగలేదు. జస్ట్ మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే లేవో అవే డాక్యుమెంట్స్ అడిగారు. సో, మీరైతే ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా DS-160 ఫార్మ్ ఏ రోజు ఫిల్ చేశారో ఒకసారి ఆ డేట్ చూసుకోండి. అండ్ స్కాన్డ్ కాపీ మీ అమ్మాయి గానీ, అబ్బాయి గానీ యూఎస్‌లో ఉంటే వాళ్ళ వీసా స్కాన్డ్ కాపీ కూడా తీసుకెళ్లడం మర్చిపోకండి. ఒకవేళ మీ ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా వీసా ఇంటర్వ్యూకి వెళ్తే ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. ఎవరైతే వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా మీ వీసా అప్రూవ్ అవ్వాలి. ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా
ఏం కాదు, మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. నా కేస్‌లో నాది రిజెక్ట్ అయింది. అట్‌లీస్ట్ మా పేరెంట్స్ అయినా అప్రూవ్ అయింది. నాకు వాళ్ళది అప్రూవ్ అయినందుకు ఇంకా బెటర్ అనిపించింది. అదే ఒకవేళ పేరెంట్స్‌లో ఎవరిదైనా ఒక్కరిది రిజెక్ట్ అయినా నెక్స్ట్ టైమ్ మళ్ళీ వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఉంటది. మళ్ళీ వాళ్ళు కొంచెం పానిక్ అవుతారు. సో, వాళ్ళకి ఇదంతా కొత్త కాబట్టి వాళ్ళు మళ్ళీ పానిక్ అవ్వడం అదంతా ఉంటది. ఒక్కరే వెళ్తారు కాబట్టి. వాళ్ళదైతే అప్రూవ్ అయింది. నాకది చాలా అనిపించింది. హ్యాపీగా అనిపించింది. నేనైతే మళ్ళీ అప్లై చేసుకుంటాను. నాకు ముందు నుంచి కూడా డౌటే ఉండే నా వీసా అప్రూవ్ అవుతదా లేదా అనేసి. బికాజ్ వాళ్ళు నన్ను పొటెన్షియల్ ఇమ్మిగ్రెంట్ లాగా కన్సిడర్ చేసి నన్ను రిజెక్ట్ చేస్తారని థాట్ ముందు నుంచే ఉండే. వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ ఉంటది అని. సో, అలా అనుకున్నట్టే నాది రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ అయితే అప్లై చేస్తాను. కొంచెం టైం ఇచ్చాక అప్లై చేద్దామని చూస్తున్నాను. అండ్ ఎవరైతే వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ వీసా అప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అండ్ ఇంకోటి, మీరు ముందే మీ వీసా స్కాన్డ్ కాపీ కూడా ఒక జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీ పాస్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ మీ పాస్పోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ వీసా స్కాన్డ్ కాపీ ఇంకా ఆధార్ కార్డ్ 2 తీసుకొని వెళ్తే మీ పాస్పోర్ట్ పైన స్టాంపింగ్ యూఎస్ఏ వీసా స్టాంపింగ్ అయినాక మీకు ఇస్తారు. సో, ఇది అక్కడ యూజ్ అవుతుంది. సో, అందుకే మీరు ముందే తీసుకొని వెళ్ళండి. సెపరేట్ గా వెళ్తేనే ఇస్తున్నారంట. మా మమ్మీ ఇంకా మా ఫాదర్ ఇద్దరు వెళ్ళినారు వాళ్ళ పాస్పోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళలేకుండా ఉంటే వాళ్ళ నుంచి ఒక ఆథరైజ్డ్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం క్యారీ చేయాలి మళ్ళీ మీ పాస్పోర్ట్స్ రిటర్న్ తెచ్చుకోవడానికి. ఒకవేళ మీరు ఒక్కరే వెళ్ళినా కూడా పానిక్ అవ్వకుండా అన్ని ముందే తెలుసుకొని ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, మేము మర్చిపోయినట్టు ఆ డాక్యుమెంట్స్ మీరు మర్చిపోకుండా అన్ని తీసుకొని వెళ్తే కొంచెం ప్రిపేర్డ్ గా వెళ్ళినట్టు ఉంటది. సో, అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా చెప్పాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ లో చెప్పండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రెస్ట్ ఆఫ్ యువర్ డే. బై బాయ్.